బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ ఇమ్మడి రవిపైన 7 కేసులు నమోదయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదులతోటి కేసులు నమోదు చేశారు పోలీసులు. సినీ ఇండస్ట్రీపై ఇమ్మడి రవి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇమ్మడి రవి నెట్వర్క్ను సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఐబొమ్మ ఇమ్మడి రవిపైన 7 కేసులు నమోదయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదులతోటి కేసులు నమోదు చేశారు పోలీసులు. సినీ ఇండస్ట్రీపై ఇమ్మడి రవి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇమ్మడి రవి నెట్వర్క్ను సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఐబొమ్మ ఇమ్మడి రవిపైన 7 కేసులు ఫిల్మ్ ఛాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదులతోటి కేసుల నమోదు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని దమ్ము చూపించి పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిన్న సాయంత్రం విదేశాల నుంచి హైదరాబాదు వస్తున్న రవిని కాపుగాసి పక్కా సమాచారంతో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. అయితే ప్రస్తుతం అతన్ని కస్టడీకి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రేపు కస్టడీ పిటిషన్ను దాఖలు చేయబోతున్నారు. దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఐబొమ్మ నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా ఈ రవి దగ్గరే ఉంది కాబట్టి అతన్ని పట్టుకొని విచారిస్తే అసలు ఐబొమ్మ నెట్వర్క్ అనేది ఎలా పనిచేస్తుంది, ఐబొమ్మ పేరుతోనూ బప్పం పేరుతోనూ రకరకాల పేర్లతో అటు ఆడియన్స్కు అందుబాటులోకి వస్తున్నటువంటి ఈ యొక్క వెబ్సైట్ను, ఈ ఇల్లీగల్ వెబ్సైట్ను ఏ రకంగా పర్మనెంట్గా క్లోజ్ చేయాలంటే అతని దగ్గర పూర్తి సమాచారం అనేది ఉంటుంది. అలాగే ఆ సర్వర్లు అలాగే లాగిన్స్ అనేవి కూడా అతని దగ్గరే ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి డేటా అంతా మరొకసారి తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఈ యొక్క ఈ వెబ్సైట్ నిర్వహణలో ఎవరెవరి పాత్ర అనేది ఉంది, మొత్తం ఎంతమంది నెట్వర్క్గా ఏర్పడి ఏ దేశాల నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారనేది కూడా పూర్తిగా కస్టడీ విచారణలో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఇంకా అందులో భాగంగానే రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ కుకట్పల్లిలోని ఇమ్మడి రవి ఫ్లాట్లో సోదాలు చేయడం జరిగింది. అక్కడ దాదాపు 3 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. అలాగే హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్స్, డేటాకు సంబంధించినటువంటి కొన్ని కీలక సమాచారాన్ని కూడా అక్కడ నుంచి సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇమ్మడి రవి దొరకడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారినప్పటికీ కూడా ఇదంతా ఆయన దొరకడం అనేది బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్స్ మీద గత కొంతకాలం నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే దాంతో ఇంటర్లింక్ అయినటువంటి ఐబొమ్మ వెబ్సైటు అతన్ని పట్టించడంలో చాలా కీ రోల్ ప్లే చేసిందని చెప్పాలి. ఎందుకంటే అక్రమంగా కొన్ని వెబ్సైట్ల నిర్వహణలో భాగంగా కొంతమంది యాడ్స్ను పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కువగా నెటిజన్లకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఐబొమ్మ బప్పం పేర్లతో వస్తున్నటువంటి యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లను, అందులో ఉన్నటువంటి సినిమాలను చూడాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ పైన స్ప్లాష్ అవుతున్నటువంటి యాడ్స్ను మొదటిగా చూడాల్సి ఉంటుంది. యాడ్స్ను చూసిన తర్వాత మాత్రమే ఆ లోపల వెబ్సైట్లో ఉన్నటువంటి సినిమాలను చూసేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా పెద్ద ఎత్తున కొన్ని 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం జరిగింది. మనం గతంలో చూసాము. సినీ పరిశ్రమ నుంచి కీలక నిర్మాతలందరూ కూడా బయటకు వచ్చి దాదాపు 3,000 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ యొక్క ఇల్లీగల్ వెబ్సైట్లను బంద్ చేయండి, పైరసీ అనేది చాలా ఇబ్బందికరంగా మారి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన తర్వాత అప్పటి నుంచే ఒకవైపున బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ వీటన్నిటి మీద దృష్టి పెట్టి వీటిని ఎలాగైనా అరికట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి పోలీసులకు ఈ యొక్క ఈ వెబ్సైట్లకు సంబంధించి, యాప్లకు సంబంధించి దృష్టి పెట్టిన నేపథ్యంలో
నేపథ్యంలోనే ఐబొమ్మ అనేది కూడా ఐబొమ్మ సంబంధించినటువంటి నిర్వాహకులను పట్టుకునేందుకు కూడా క్లూస్ అనేవి దొరికినాయి. ఎందుకంటే వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్తో ఇంటర్లింక్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ యాప్లకు సంబంధించినటువంటి ఇంటర్లింక్ను ఛేదిస్తున్నటువంటి సందర్భంలోనే ఆ మూలాలలోనే ఈ యొక్క ఐబొమ్మ నిర్వాహకులకు ఎక్కడి నుంచి నగదు లావాదేవీలు జరుగుతున్నాయి, ఆపరేషన్స్ అనేవి ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఐబొమ్మ నిర్వాహకుడు రవి యొక్క ఆచూకీ కూడా తెలిసింది. ఇక మనకు లేటెస్ట్ గా ఉంటున్నటువంటి సమాచారాన్ని బట్టి ఎవరైతే దమ్ము ఉంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరినటువంటి ఐబొమ్మ రవి ఉన్నారో ఆ రవినే ఇప్పుడు దగ్గరుండి అతని చేతనే ఐబొమ్మకు సంబంధించినటువంటి సర్వర్ల మొత్తాన్ని కూడా క్లోజ్ చేయించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ కార్యకలాపాలన్నీ కూడా అంటే ఇవాళ ఎప్పుడైతే నిన్న పట్టుకొని అరెస్ట్ చేసి ఆయన రిమాండ్కు తరలించే ముందు అతని ద్వారా పూర్తిగా ఈ యొక్క వెబ్సైట్లకు సంబంధించి అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేసినట్లు కూడా సమాచారం అవుతుంది. అయితే ఇది కన్ఫర్మేషన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఐబొమ్మ బప్పం రకరకాల పేర్లతో వెబ్సైట్లు అనేవి పైకి కనిపిస్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి సినిమాలు ఓపెన్ చేసినప్పుడు మాత్రం అవి ఓపెన్ కావట్లేదు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా కొన్ని ఆపరేషన్స్ అయితే జరిగాయి అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే MBA పూర్తి చేసినటువంటి ఐబొమ్మ రవి వైజాగ్కు సంబంధించినటువంటి వ్యక్తి. తను హైదరాబాద్లో కొంతకాలం పనిచేశాడు. టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్గా ఉన్నాడు. ఎందుకంటే ఎంతో కాలం నుంచి చాలా క్లిష్టమైనటువంటి సర్వర్లు హ్యాకింగ్ ప్రక్రియ అనేది చాలా ఈజీగా చేస్తూ ఉంటాడు. మాల్వేర్లను హ్యాక్ చేయటం, కొత్త సినిమాలను అప్పుడే రూపుదిద్దుకుంటున్నటువంటి సినిమాలకు సంబంధించినటువంటి డేటాను మొత్తాన్ని కూడా భద్రపరిచేటువంటి స్టోరేజ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా హ్యాక్ చేసి అత్యంత సురక్షితంగా భావిస్తున్నటువంటి కొన్ని సర్వర్లను కూడా హ్యాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందంటే అతను ఎంత పెద్ద ఎక్స్పర్టో అందరికీ దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇక ఇది మాత్రమే కాదు, ఐపీ అడ్రస్లను మార్చుకుంటూ కరేబియన్ దీవుల్లో ఒకసారి, అలాగే ఆమ్స్టర్డామ్లోను, ఫ్రాన్సు, ఇలా దేశ విదేశాలు తిరుగుతూ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాడు. ఒకవైపున ఐబొమ్మ అనేది అత్యధికంగా వ్యూవర్షిప్ను కలిగినటువంటి వెబ్సైట్ కావడంతో 100 కోట్ల రూపాయలు వచ్చి పడుతూ ఉండటంతో అతను జలసాలకు అలవాటు పడ్డట్టు కూడా తెలుస్తోంది. దేశ విదేశాలు తిరుగుతూ ఒకవైపున ఐపీ అడ్రస్లు మార్చుకుంటూ 100 కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఉంటే మరోవైపున బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా, ఎందుకంటే ఆ సినిమాలు చూసేటప్పుడు ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా స్ప్లాష్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ రకంగా కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. సో ఇలా పెద్ద ఎత్తున సంపాదించేది ఒక పెద్ద నెట్వర్క్గా భావించడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కుటుంబపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. భార్యతో విడాకుల అంశం అనేది కూడా చర్చలో ఉంది. సో ఇది కూడా అతన్ని పట్టుకోవడంలోనూ పట్టించడంలోనూ ఒక రకంగా సహకారం అనేది జరిగిందనేటువంటి కూడా విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇవైతే కన్ఫర్మేషన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టకేలకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ యొక్క తీగను మొత్తం ఇప్పుడు అసలు కింగ్ పిన్ దొరికాడు కాబట్టి అతన్ని పట్టుకొని విచారిస్తే మొత్తం ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.